మాలిందానా నువ్వు గడ్డి వాములో దాపెట్టుకోదు వాంతో ఏమే ఇంకోసారి నా గడ్డి వాము తిక్కు చూసినావనుకో నిన్ను కట్టేస్తాడు నా ఎద్దు పక్కన. ఇంద్ర స్వామి పట్లన్నీ కుళ్ళిపోతున్నాయి. ఆడ చూస్తే మెరకాయలు బిగించినాను. ఇదేం పొందా మా ఇంటికి పట్టింది. ఏమే అనుష్క రా రా రైట్ రా. ఏమే అనుష్క ఏమై గారు అట్టా చూస్తున్నారు? కాదు ఏం పుట్టినరోజా పాప? ఏం లేదే. మరి ఏమన్నా అది శ్రీమంతమ్మా? ఆహా లేదు, మా పాపను చూసేకొచ్చిండ్రి అందుకే ఇంత లేట్ అయింది. అవును అవునులే. మరి వాళ్ళు వీళ్ళు చూసేకొచ్చా కాడికి నువ్వు పోకూడదే. వాడు వచ్చిన కొడుకు మరి నీ మీద కన్నవాడేనే. అవునా? కాదే గారు ఇవి పాత తిట్టుకట్లు వేసినారు ఇక్కడ. ఏం క్లీన్ చేస్తున్నావు మరి? దాంట్లో తేలు పాలు ఉన్నాయి మరి నీకు. నువ్వు కుట్టకపోతే చాలే నాకే. అవి ఏం చేస్తాయి నాకే. అట్లా తేలిగిలి దండి చూసినాలే నేను. నువ్వు చూసింటా సోకరి దండిగా. సర్లే కానీ ఏమే మీ అక్క దగ్గర ఏంటి? ఏమే ఇంట్లో పాలున్నాయి గారు, తోడేసేకి పెరుగు లేదు అందుకే వచ్చా. ఏం ఆ మాత్రం తోడుకి నన్ను అడగకూడదా? మీ అక్కనే అడగల తోడు. అక్కకైతే తెలుసు ఇంట్లో పెరుగుందే లేదో. మీకు మొగరు నీకెట్లు తెలుస్తుంది? సర్లే మరి ఇచ్చిన మళ్ళారా పెరిగిస్తానని చెప్పింది అక్క. మరి అనుకోండి ఇస్తుంది నీకు జున్ను ఇస్తాపోమే. చెప్పదు మరి చెప్పండి. నాకు కూడా జున్ను అంటే చాలా ఇష్టం గారు. సరే సరే ఇది ఒక్కటి ఉందాపా పెళ్లి కాంది. దీని కథ ఒకటి చూస్తే సరిపోతుంది ఈ ఊర్లో. కాకపోకుండా కొడతా కాదు ఎంతసేపు అయిందిలే. ఆడ ఆవులు ఎనుగొడ్లు అన్ని ఊరోళ్ళు అన్ని పోయినాయి. మన దానికి గెడ్డేలని తెల్లరా కొడక నీకు. ఇద్దరు పేగ అడుగుతుంది చెరువులో. నువ్వు వాళ్ళు వీళ్ళు ఒప్పుకోవద్దే. మా ఎద్దులు పైలు కడిగేకి సరిపోయింది నీకు. అడుగుతాలే కానీ కాదా ఓలే పై దానికి గడ్డేసి పెట్టుబోలే ఆవు ఆవు అంటున్నావు. అరే నీ యొక్క మేల సంబలం కాదు దొరికినవరా నా కొడక. నువ్వు ఊరోళ్ళ పనులందరికీ పోయేవాళ్ళు ఈపులు దిక్కరాలే. ఈపులు దిక్కరా బండినక బండి గట్టి 16 బండ్ల గట్టి ఏ బండ్లో పోతావు కొడక ఏం వెళ్ళి సరకలోడ ఈ గడ్డి బాబు వేసింది. చిట్టిబాబు చిట్టిబాబు వచ్చాను బాబు. ఏం ఎత్తుకొచ్చినావు? లేదు చిట్టిబాబు మా ఇంట్లో ఎనుగొడ్డికి గడ్డి అయిపోయింది. ఈ దొడ్లో మీరు చాలా ఉందనేసి అడిగేకి వచ్చినాను చిట్టిబాబు. కాదు రామలక్ష్మి, మన ప్యాడ్ ఎత్తిచ్చిన దానికే ప్యాడ్లకేసి ఊరికనే కొట్టాను నన్ను. ఇప్పుడు గడ్డి కావాలంటే మరి ఏ ముట్ట కొడతాడో నాకే తెలియదు. చిట్టుబాబు ఎనుగొడ్డు గడ్డి లేక ఉపాసం ఉంది చిట్టుబాబు. ఎట్లో చేసి ఈ చిట్టుబాబు ఒక్కసారికి ప్రేమతో ఇవ్వు చిట్టుబాబు. ఇక్కడ నన్ను నువ్వు వసు కలిపేదంతా నన్ను చూడు చిట్టుబాబు ఎట్లో. సరేలే వాడేమో వాడు పిండా కూడా వాడేడు చూస్తాడు. రా ఎత్తిస్తారా. సరే చిట్టుబాబు. చిట్టుబాబు నేనంటే ఎంత ప్రేమో. యాలేలు చిట్టుబాబు. థ్యాంక్ యూ చిట్టుబాబు. నా కొడుకు గడ్డి వేసినాడో లేదో ఆ ఊని అంబా అంబా అని అరుస్తా అంటే నా పిల్లలే అరిసినట్టుంది. ఏం చేస్తాడు నా కొడుకు? లే నేరేడు పండుగ కాదులే వానికి ఏమన్నా పెట్టివే లేదో లే. వాడు అంబా అంబా అంటే నా పిల్లలు అరిసినట్టు అనిపించొస్తురా. దాన్ని ఊడేనా పొట్టు బెదిరి 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 తెచ్చేసిన నీరు తింటుంది ఎంత బాగా. కాదలే నిన్న ఇంతే ఉండే నేను ఇంటికి పోయేటప్పుడు. ఆడేమో కొద్దిగా తగ్గింది, మరి వీటి ఇంతే ఉంది కదలే. అయ్యా నీ సన్నెద్దు ఉండేదా? సన్నది ఎద్దు మనకి నగ్గు తింటది నాది. వాడితో తినలే కసింత తింటే ఎక్కువ అయిపోయాడు. అది చూసాక సన్నగా ఉండేది అది ఎద్దు బాగా తింటది. అది నీకేం తెలుసు? మేపే ఉనకు నాకు తెలిసి నీకేం తెలుస్తుంది. సరే సరేలే సరేలే కానీ లే నేరేడు పంట. ఇప్పుడు ఊర్లో ఆడ గడ్డి లేవు, యా ఎద్దులకి దొరకటంలే ఎండాకాలమా. మరి ఈడ ఉండపా మన గడ్డికి ఎవరైనా సమ్మగా అంటించారు మరి దానికి. లేదు సౌకర్య మన ఎద్దులు బాగా మేపల్లే. ఈడ ఉండే పంచాయతీ కట్ట వరకు పోయేస్తా. పేరా పేరాపా బాగా మేపుతాపా. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ. దీన్ని చూస్తే చాలు అనుసుకొని కంట్లోకి ఏదో ఉప్పురాయి పడినట్టు అవుతుంది అప్ప నాకే. హంస మాదిరి ఏడ గడ్డి బాగా దొరికింది దీనికి. ఏదో దొడ్లకి కొట్టిందాం ఇది. ఏవే అనుసుక రాయే రా 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 ఇట్రా ఇట్రా. చెప్పయ్య గారు. ఏంది మే ఎండ కందిపోతావు మే. ఏంది నువ్వు ఇట్లా చేస్తావు? ఎందుకు అయ్య గారు నాకు అలవాట్లే ఎండలో తిరిగేది. ఎండ తిరిగేది అలవాటే. ఏమి బాబా మామ లేడా పెడికి? అక్క మొగుడు అంటే నీకే మొగుడు ఉన్నట్టే ఇంకా. అవునా అయ్య గారు? మరి
అదేదో సామెత ఉన్నా గతలేటప్పుడు అక్క మొగడే గతేనే. అవునా నీకు పెళ్లి గిల్లి కాబట్టి ఇక నీదేనమ్మా. అక్కకుండా చూసిందంటే ఒకటి ఇస్తుంది నీకు. సర్లే దానికి చెప్పే మరి మాడిన పెన్నం పైన మకం పెట్టినట్టు అవుతుంది దానికి. కాదే ఏడాడో ఊర్లో ఇంత లేదు మేత, నీకు శనక్కాయ పట్టు ఏడు తెచ్చివే? దొడ్లనయ్య గారు కాదే వాడు మా దొడ్లో నేరేడు పండు కూడా మన పేడకు పట్టినట్టు మళ్ళీ ఏమన్నా పట్టినావా ఏమన్నా? ఆలేదయ్య గారు ఏమో తిట్టినారంట కదా, అప్పటి నుంచి మీ దొడ్లకే రాను నేను. మరి ఎవరి దొడ్డికి పోతువే? ఎవరో వాళ్ళు వేరే వాళ్ళ దొడ్లు. సరేలేమ్మే. సరే ఎండకు జాగ్రత్తమే. పోతానయ్య గారు. దీన్ని అనుష్కాన్ చూసి ఏదో 4 టింగర్ డైలాగులే మిడిస్తున్నా. ఇది నా పిల్లలకి చెప్పేసరికి అది చింతకాయలు వచ్చి చింతపండు తీసినట్టు తీస్తుంది. సరేలేబ్బా ఇంటి పై ఎంత మేసి పోదాం. ప్రేమ స్వాగతం నీవేలే జీవితం మనసు నాకు ఇచ్చేశాడు నేనే నిన్ను చేర. చిట్టుబాబు మళ్ళా వద్దువే. అదే చిట్టుబాబు నువ్వు మన పొద్దున గడ్డి ఇచ్చినావు, అది అయిపోయింది చిట్టుబాబు. తొందరగా తినేసిందంటే గడ్డు, అందుకే తినింది అది. వాడు బాగా ఇచ్చిన పాలు బాగిస్తుంది పాలు అయితే. వాడు ఏమి మళ్ళా వచ్చిన అదే గడ్డి ఇస్తామని వచ్చిన చిట్టుబాబు. అనుసు వానికి డౌట్ వచ్చింది అనుసు. ఎవరికి? మీ ఓనర్ కి. వాడు మళ్ళా తెలిస్తే నన్ను చంపుతాడే. ఆదలేదలే మీ అయ్యగారు కదా, నేను బాబా అంటే చాలు నా మీద సొల్లు కారించుకొని వస్తాడు తెలుసా. అవునా? అవును. ఎత్తిస్తాను మళ్ళా సార్ రావద్దు. సరే చిట్టుబాబు. మళ్ళా వాడు గాడిపట్లు వేసి కొడతాడు. నేను చెప్తానులే చిట్టుబాబు. సరే చిట్టుబాబు. ఏం ఎండాకాలం వచ్చింది, పొట్టలేదు, పశువులకి ఎట్లా చేయాలా ఏమన్నాపా? ఏం లేదా పని తోలుకొని పోయేది మళ్ళీ ఇంకా మేపే కోల్సిందే. ఇంకా అదే నువ్వు ఎండాకాలం వచ్చింది అందరు కట్టుకట్టుకుని ఆటగా ఇడిస్తున్నారు. ఏమీ లేదు, ఎండాకాలం కదా పశువులకి మేత లేదా అని దాని గురించి మాట్లాడుతున్నారా? ఏడాడా లేదు దానికి ఏడన్నా తోలుకొని పోదాము. చూడబ్బా శర్మాస్, నేనున్నంత వరకు ఏ పశువు కూడా ఫస్ట్ పనుకోదు. అంత గొప్పనే. ఏమంటే నేను మన ఊరు పశువులన్నిటికీ దానా ఇస్తా. ఏమంటే నన్ను ఊరు సర్పంచ్ గా గెలిపిస్తారా? కాదు పాపరేడు కాదు ఏ పనేసుడి నువ్వు తిన్నాపా దానా ఇస్తాడంట. సర్పంచ్ గెలిపి కాదు ఈయన మాటలకి నింటగినా నేలంతా బుడిది కూడా ఉండదప్ప. పదాం పండు ఉరికే ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నుకుంటేనే చూసుకోండి, మీ ఇష్టం. మరి ఊర్లో మీరు ఇన్ని రోజులు ఏమి చేసింది ఏంలే, ఏమి కట్ట కూడా కట్టించిందిలే. మీరు ఆడ కూర్చున్న కట్ట అప్పో నువ్వు గెలిచి ఎప్పుడే ముద్దాను చదివి ఉంది కానీ ఈ పదాం పండు అప్పో బాగుంది యాభై కాదా. ఈయన ఐళ్ళు శనక్కాయ పొట్టంతా ఊరోళ్ళకంతా అమ్మించరి, రేటు బాగుందని టాటర్లు. ఇప్పుడు గడ్డి లేదని బాధపడుతున్నారట. ఏదో ముందు చూపు ఉండాలా ఊర్లో. అంటే నన్ను సర్పంచ్ చేయట్లంటే నీళ్ళు ఉండగాడ బురద కూడా ఉండదంట, లే మీరుండగాడ గడ్డి కూడా ఉండదు. ఇదేంది పొంద గడ్డి మోపు వస్తుంది. నా నవ్వే నీకు తెలియనిదా కోకిలా అయ్యగారు. ఒకటి మంచిది పల్లెటూరు పాట రాపిస్తా నా పక్కన, దాంట్లో హీరోయిన్ గా చేస్తావా? ఊరుకుండా అయ్యగారు, అక్క చూస్తే మరి తిట్టిని. నీ అక్క మాట అంటే దాన్ని మధ్యలోకి తెస్తా అంటావా? నీ అక్క శుద్ధి ఆలే, నీ శుద్ధి చెప్పు. చేస్తావా హీరోయిన్ గా నా పక్కన? చేస్తాండి అయ్యగారు. అదే అట్లా ఉండాల. సరే అయ్యగారు. కాదే ఈ పొట్టు ఎక్కడిది? అయ్యో ఎనుగొడ్డు ఉపాసం ఉంది అయ్యగారు, దానికి దొడ్లకు పెయింటి. ఎవరు దొడ్లోకి పోతాండావు? మా దొడ్లకి అయ్యగారు. అయ్యగారు నీకు దొడ్డిందే? మాకు దొడ్డు లేదా ఊర్లో? పెద్ద దొడ్డి మేము ఇది. పెద్ద నూరు ఆవులు, 100 ఎనుగొడ్లు, పాలు పిండుతానే ఉంటావు ఇట్లా. అంత లావు దొడ్డుంది మీకు. ఏంది అయ్యగారు అట్లా అంటున్నావు? ఈ ఊర్లో ఆస్తులన్నీ మా నాయనకే ఉండేటివి. అవునవును, అన్ని తాగి అమ్మేస్తాడు అయ్యగారు మా నాయన. అబ్బా 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 అబ్బా. కాదే నేను మీ అక్క మొగుడు అంటే నీకు మొగుడు ఉన్నట్టే. ఏంది అయ్యగారు అట్లా మాట్లాడుతుంటావు? సర్లే గాని నాకు ఆడో కొడుతుంది. ఫస్ట్ సారి శనక్కాయ పొట్టు ఎత్తుకొని పోతుంది. అవును. రెండోసారి శనగల పొట్టు. ఇది గొర్రెపిల్లలు అయ్యగారు. గొర్రెపిల్లలు పాలు తాగే ఉన్నాయా? లేదయ్యగారు, మామూలు ఉన్నాయి, మామూలు చిన్నవి. సరే సర్లే గాని నాకు ఆడ కొడుతుంది. మా దొడ్డి తిక్కు నుంచే నువ్వు ఇట్లా వచ్చినప్పుడల్లా ఆడ మా దొడ్డి తప్పితే 20 దొడ్డి లేదు. నాకు నిజం చెప్పే. లేదయ్యగారు, మా దొడ్లో ఎత్తుకొచ్చాను, మీ దొడ్లకి ఏం పోలేదు నేను. అవునా? నిజమా? అక్క రెమ్మకి పడ్డ దొడ్లకి ఎవరు పోతారు పొగలల్లా? సరేలేమే నువ్వు పో. సరే గారు. నువ్వు పో.
దీని అనుష్క కూతలు ఇంటే నాకు యాడ తలకాయలోకి ఇంత కూడా ఎక్కటం లేదబ్బా. నా దొడ్డే ఉంది. ఒకవేళ దీన్ని నమ్మినా ఆ నేరేడు పండు నా కొడుకుని నమ్మేకి రాదు. ఉండి చెప్తావు ఒకసారి, ఒక కన్నేసి వస్తా. నేరేడుకాయ సౌకర్యం ఇట్లా కాదులే, మన ఎద్దులు ఉండేవి 2. అవి ఎంత తింటాయిలే, తింటే నా కొడక బాగా మేపంటువే. మరి గంపలు గంపలు ఎట్లా పోతున్నాయిలే నాకు అర్థం కాదు. నీళ్ళు తాపడము మేపేయడము, నీళ్ళు తాపడము మేపేయడము. అనుష్క ఏమన్నా ఒకలాంటి తిప్పుకింటి వచ్చేదానికి నువ్వేమన్నా ఆయన తిప్పులకి ఏమన్నా కరిగిపోయినావేమో సీసం గుండెలాగా. ఆ సౌకర్యం నా మీద పలానమా నిత్తావు చూడు సౌకర్యం. నువ్వు ఆ పిల్లి ఏంటి కొత్త సౌకర్యం మరి దొడ్డిలు ఎత్తుకోబోతా ఉంటది, అది గంప ఎత్తుకోబోతుంది. చూస్తున్నా ఈ రోజే 2 సార్లు చూసినా ఒక రోజుకే. పక్కల దొడ్లకి ఎత్తుకుపోతుందేమో. పక్కన దొడ్డి అది ఉంది పోయి కదా, అంటే గడ్డి ఉందే వాళ్ళ దొడ్లు. సౌకర్యం నా కొడక ఏమన్నా డౌట్ వచ్చింది అనుకో, నీ చర్మం తీసి నా చెప్పులు కుట్టించుకుంటా. కొద్దిగా లే, నాకు యారు నా కొడక ఇట్టు కాదు మరి చెప్తాను. అయ్యగారు కాదులే, అనుష్క ఉంది కదా, గడ్డి తీసుకుని ఇట్లా వచ్చు కదా. వచ్చింది అయ్యగారు. కాదులే, దాని దొడ్డి ఆడని ఉంది ఇక్కడ. మీ దొడ్ల నుంచి తీసుకొచ్చింది లే, అది మా దొడ్లోనే పట్టింది కదా. అయ్యగారు వాడు నేరేడు పండు కాడు ఉన్నా. ఉన్నాయి గారు. లే నువ్వు పోలే. చిట్టి బాబు నిన్ను చూడకుండా ఉండలేను. నువ్వు జమ మార్కెట్ రావద్దు, వీటికి డౌట్ వచ్చింది మా సావుకారికి. అవును, నేను మన గంపెత్తుకుపోతుంటే మీ అయ్యగా నన్ను మాడిచ్చినాడు. నన్ను అడిగినాడు ఎక్కడ గడ్డి అని, అడిగి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది. ఆయన అతనేం చేస్తాడులే గాని, బుజ్జి ఒక్కసారికి బుజ్జి చెప్తావు కానీ వాడు నన్ను ఏమి చేసి కొడతాడు. మాట చెయ్యి కాక మామ, ఈ ఒక్కసారికి ప్లీజ్ మామా అర్థం చేసుకో. అది కానీ నువ్వు నన్ను గోకేది విడిచిపెట్టి ఎత్తిత్తా పక్కన. సరే బావారా. నా కొడుకుదే ఎవరి మీదే. లే నేరేడుకాయ, లే నేరేడుకాయ, లే కరికాకాయ, లే నేరేడుకాయ. మన గడ్డి మామూలు గడ్డి ఎట్లా తగ్గిందో నాకు తెలిసింది. తెలిసిలే నీకు తిన నీళ్ళు దాపు దానికి పెడుతుండేదా దానికి తెలుసు. అవునవునులే, అవి ఒక్కోటి ఈ మధ్య. అంతకుముందు ఏం చేస్తానంటే ఒక గిన్నె ఇస్తాండే, ఇప్పుడు బకెట్లు ఇస్తున్నాయిలే పాలు. అవి మేపుతున్నా మళ్ళా. అవునవును, దాన్ని మేపుతున్నావా లేకుంటే దాన్ని అనుష్కాన్ని మేపుతున్నావు నా కొడక? కొడక లే కాదులే, దాని అనుష్క తిప్పులు పడినావులే నా కొడక నువ్వు. లేదంటే కాదా నా గడ్డి నీదే, నీ తాతలదే నా కొడక. లే నా ఎద్దుల పందెల్లో దూలాలు ఇగ్గాలని నేను ఇంత గడ్డి పెట్టింది దాన్ని పండక్కి. నా కొడక నువ్వు దానికి ఎత్తిస్తావా? దానికి సౌకర్యం చెప్పలే. సౌకర్యం నీ మీద ఒట్టు సౌకర్యం ఉరువే ఎత్తిలే సౌకర్యం. నేను నా మీద ఒట్టు ఎందుకు ఎత్తున్నావులే నా కొడక? నేను పోవాలనే సౌకర్యం నువ్వే కదా సౌకర్యం నాకు దేవుడు. దానికేమో ఎత్తిలేదు కదా. ఏ సౌకర్యం? దాని తిప్పులకి ఏమన్నా ఆడనే జరుగుతాందేమో అనుకుంటే నేను. సౌకర్యం నీ కింద ఎక్కువ నాకు ఏంది లే సౌకర్యం. నేను ఏంటికి ఎత్తిస్తా సౌకర్యం పిల్లకి. సరే పో, దానికి ఏమో చూసుకో, నీళ్ళు పెట్టి. సరే సౌకర్యం. పనీరే ఉండేది, వైగారు వచ్చినారని దాచుకున్నాను. చిట్టి బాబు, చిట్టి బాబు, చిట్టి బాబు, చిట్టి బాబునా? అమ్మలే నేరేడు పండుగ దాన్ని ఆడ ఈడ గడ్డి వామలో తొక్కినట్టున్నావు. ఉండు చిట్టి బాబు, చిట్టి బాబు. అయ్యో చూడట్లేదే. చిట్టి బాబు, బాబు అయ్యగారు. ఏంది కాదు, మా గడ్డి వామలోకి ఎందుకు దాపెట్టుకున్నావు నువ్వు? ఫోన్ కోసం వచ్చాను అయ్యగారు. చిట్టి బాబుతో ఫోన్ ఉంది కదా. ఆ నేరేడు పండుగ అంతా ఫోన్ ఉంది, పెద్ద ఫోన్. అది ఈడొచ్చితే మొత్తం దిక్కు దేశాలన్నీ దాంట్లోనే చూపిస్తా చూడు. పెద్ద ఫోన్ ఉంది కదా. అవునవును, నీకు పెద్ద ఫోన్ కావాలా? కాదే, నీకు పెరుగులోకి తోడు కావాలంటే మా కొంప, ఫోన్ కావాలంటే ఆ నేరేడు మకం నా కొడుక. అతనితోనే ఫోన్ ఉంటది. మీ దగ్గర ఫోన్ ఉంది అయ్యగారు, అయినా మీ ఫోన్ నాకు వద్దు. మీ దగ్గరకు వస్తే అక్క ఊరుకుంటది. అవును, తోడుకు మాత్రం మా ఇంటికి వస్తావు అక్క నక్క అని. నువ్వు మాత్రం ఈడ నాగిల పొదలాగా తోడు కోరుకుంటున్నావు. అట్లేం లేదు మరి ఏం పని? గడ్డి వామలో దాపెట్టుకునే పని ఏం పని? ఫోన్ కోసం వచ్చానని. ఇప్పుడు ఫోన్ కావాలా? అవునయ్య గారు. పైన పెట్టినా చూడే, సిగ్నల్ పైన చూడే, పైన ఉంది చూడే. అయ్యగారు, 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 అయ్యగారు
మాలిందానా నువ్వు గడ్డి వాములో దాపెట్టుకొని వాంతో ఏమే ఇంకోసారి నా గడ్డి వాము తిక్కు చూసినావనుకో నిన్ను కట్టేస్తాడు నా ఎద్దు పక్కన వినండి డౌట్ వస్తే ఊరికే కొడతాడు. నేరేడు పండు సౌకర్య అబ్బాబ్బాబ్బా లే ఇన్ని రోజులు మన గడ్డి ఎవరు తింటారు తెలుసా లే ఎవరు సౌకర్య అబ్బాలే అది మన గడ్డి వాము పక్కనే ఒకటి అనమైన ఈ ఊరు దారం పోతే ఒకటి ఉండేరా దినం తోలుతా సౌకర్యం దాన్ని చూసిట్టు ముందే నువ్వు తోలుతాను వస్తుంది అది అబ్బాబ్బా దానికి ఈ రోజు కొట్టిరా 4 ఏట్లు కిర్లుకొని పారా వాళ్ళు భరించిన సౌకర్యం కాదలే అది తింటానని చెప్పొచ్చు కదరా మందేనని ఉరికైతే నీతో అదో ఫోన్ ఉందంటే ఉంది సౌకర్యం ఫోన్ ఉందే సౌకర్యం ఆడబెట్ట కింద చూడు సిమ్ అది కొత్త సిమ్ ఏంటో నీదే ఫోన్ సౌకర్యం నా గడ్డివామంతా అది ఎనుకొట్టంటే మరి అంట అది ఎవరో తెలుసాలే అది అనుష్క అది నువ్వు లవర్స్ అలే నీతో ఫోన్ అదేమో మా కొంపలో ఎప్పుకి నా కొడక నువ్వు గడ్డికి నా కొడక లే ఇంకోసారి పాపంలోనే నా కొడుకు మళ్ళీ పనిలో పెట్టుకుంటే అది చూడు నా కొంపులోకి వచ్చి నా గడ్డి వాములో మేస్తాడు అది చిన్నగా అమ్మ నీ అమ్మ అనుసుకో ఇప్పుడు నుంచి ఎవరిని పెట్టుకోకూడదప్ప నా గడ్డి నేనే పిక్కొని వేసుకుంటా. హలో ఫ్రెండ్స్ అండ్ చూసారు కదా మా ఊరు గడ్డి వాములో లవ్ స్టోరీ. ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి ఫ్రెండ్స్ అండ్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి మంచి కామెడీ వీడియోస్ ఉంటాయి. మీరు చాలా మిస్ అవుతున్నారు. చూడండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్లు దాటాలా. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.